ఫోన్ ఇవ్వు. ఫోన్ లేపడేంటి? పడుకుని ఉంటాడేమో. మేం మాత్రం రాత్రంతా నిద్రలు మానుకుని కాల్ అటెండ్ అవ్వాలి, కానీ ఈయన మాత్రం ఫోన్ లేపడంట. హాయ్ మాన్సా, సారీ ఇందాక డ్రైవింగ్లో ఉండే. ఎలా ఉంది నీకు ఇప్పుడు? ఇంకా పెయిన్ అలాగే ఉంది కశ్యప్. అయ్యో అవునా, ఇందాక రోడ్ మీద కనిపించావు, పెయిన్ ఉన్నట్టేం అనిపించలేదే. లేదు కశ్యప్, నిజంగానే నొప్పిగా ఉంది. పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నానని, కొంచెం రిఫ్రెష్ గా ఫీల్ అవుతానని నా ఫియాన్సీ నన్ను బయటికి తీసుకెళ్లాడు. బట్ సీరియస్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బై మై సెల్ఫ్. ఇన్ఫాక్ట్ ఈ రోజు వర్క్ అంతా కూడా మా అమ్మ బామ్మ హెల్ప్ చేశారు కాబట్టి చేయగలిగాను. సారీ మాన్సా, నా వల్ల నువ్వే కాకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో ఇంట్లో నుంచి వర్క్ చేయడం కొంచెం కష్టమే. ఎగ్జాక్ట్లీ, మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు కదా, గట్టిగా మాట్లాడితే 10th పాస్ కూడా కాదు. అందుకే నువ్వు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసావు అనుకో, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం. మెడికల్ అసిస్టెన్స్ కూడా అరేంజ్ చేస్తా, కానీ యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ ఎట్ ఎనీ కాస్ట్ మాన్సా. ఐఎమ్ సో సారీ, బట్ వర్క్ లోడ్ అలా ఉంది. కానీ కశ్యప్, నీకు తెలుసు కదా నువ్వెంత వాల్యుబుల్ ఓ కంపెనీకి. వి కాంట్ లూజ్ యూ ఎట్ దిస్ క్రూషియల్ టైం. కశ్యప్, అండ్ ఇలాంటి టైంలో కూడా నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే యూ విల్ డెఫినెట్లీ బి రివార్డెడ్. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఐల్ సీ యూ ఇన్ ఆఫీస్ టుమారో మాన్సా. ఏమైంది? అమ్మా వస్తున్నా. ఏంటే? అయ్యో, స్నానం చేయాలి. ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఈ కట్టుతో స్నానం చేయకూడదని చెప్పానా? స్నానం చేయకుండా ఆఫీస్కా? ఛీ, నా బతుకు. సరే, నా డ్రెస్ తీ. ఏ డ్రెస్? ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ అమ్మా. ఈ సోకులకేం తక్కువ లేదు, ఇలాగే వెళ్ళు. అమ్మా, అసలు నువ్వు ఆఫీస్కే వెళ్ళకూడదు, పైగా ఫార్మల్స్ వేసుకొని వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇలా వెళ్ళాలా? అసలే ఆఫీస్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఎంప్లాయీ అని అందరూ అనుకుంటున్నారు. ఇలా వెళ్తే లోపల కూడా రానియరు. మంచిదేగా, ఎలాగెళ్ళావో అలా వచ్చి రెస్ట్ తీసుకో. సరే, ఆ పర్ఫ్యూమ్ బాటిల్ అయినా ఇవ్వు. ఇంతకీ ఎలా వెళ్ళాలి? నేను రెడీ. నువ్వేంటి ఇక్కడ? అదే నేను ఆఫీస్లో డ్రాప్ చేయాలి కదా. వద్దు నందు, మీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. పెళ్లి కాకముందే నేను కంట్రోల్లో పెట్టాను అనుకుంటారు. మా వాళ్ళు ఏం అలా అనుకోరు, దే వెరీ ఓపెన్ మైండెడ్. మీ అబ్బాయి ఎక్కడండి? నా కొడుకు పెళ్లికి ముందే ఇల్లరికం వెళ్ళాళ్లే. వెళ్దామా? యా. రుక్కు, నేను వచ్చేసా. నువ్వెక్కడికి? నానమ్మ కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తుంది, తీసుకెళ్ళి మానసా. అదేంటి? ఒసే, చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళారు పేచీ పెడితే నీతో పాటే వచ్చి 1వ తరగతి దాకా నీ బెంచి పక్కనే కూర్చునేదాన్ని. నిజమా? అవును, అందుకే నీకు తోడుగా ఉంటుంది, తీసుకెళ్ళు. అమ్మా, ఆఫీస్లో నీకేమైనా అవసరం పడితే ఎవరు చూసుకుంటారే? వాళ్ళు చూసుకుంటారని చెప్పారు కదా. ఏడిసార్లే బడుద్దాయిలు. మంచినీళ్ళు కావాలంటే బాటిల్ ఇస్తారు గాని తాపిస్తారా? లంచ్ టైంలో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసేస్తారు గానీ తినిపిస్తారా? నేను కూడా వస్తాను మాన్సా. రా బాబు రా. వచ్చే, అందరూ వచ్చేయండి. ఇప్పటికే రుక్కును ఎలా మేనేజ్ చేయాలా అని చూస్తున్నాను. ఏ కశ్యప్ ఏమంటాడో అని. ఏమంటాడే? Why is she here, Mansa? You know that family members are not allowed, right? ఏంటి మాట్లాడుతున్నారు? నాకు ఒక్క బొక్క కూడా అర్థమై చావడం లేదు. తెలుగులో మాట్లాడండి. బామ్మ గారిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు మాన్సా? అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తున్నానండి. ఇదిగో మళ్ళీ ఇంగ్లీషు. బయట వాళ్ళకి ప్రవేశం లేదు అని చెప్తున్నానండి. ఓ నిజమే బాబు, బయట వాళ్ళెవరినీ లోపలికి రానీకండి. మీరొచ్చారు కదండి. నేనెట్లా బయటదాన్ని అవుతాను? నేను మానసాకి నానమ్మనే.